ఈరోజు కలెక్టరేట్లో ఎస్సీ అట్రాసిటీ ల్యాండ్ కేసులపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారి ఇలా ఎస్సీ సర్పంచ్ల దగ్గర పెత్తనం చెలాయించడం, మరి వాళ్ళని కొంతమందిని గ్రామ బహిష్కరణ చేయడం, కొంతమంది తీర్మానాలు విధించడం, చట్టాలను చేతులు తీసుకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపి గారికి ఆదేశించడం. ఏది ఏమైనా మరి గ్రామంలో అందరూ కలిసి జీవించాలి. గ్రామాభివృద్ధి కమిటీ అంటే గ్రామాభివృద్ధి తోడ్పడాలి, కానీ కొందరు వ్యక్తులపై ఎస్సీలపై బీసీలపై అణచివేత దేవుని చర్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వారి యొక్క చర్యలు ఇక ఉపేక్షించాం. ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని అందరు కలిసిమెలిసి ఉండే విధంగా వాళ్ళు జీవించే ప్రయత్నం చేయాలి. మరి మేము పెత్తనం చేస్తాము, మేము గ్రామ అభివృద్ధి కమిటీ అంటే రాజ్యాంగ పనిచేస్తాము, చట్టాన్ని చేతులు తీసుకోవడం అంటే ఉపేక్షించాం. మరి ల్యాండ్ సమస్యలపై, అట్రాసిటీ సమస్యలపై కూడా మరి ఆగస్టు 30 లోపల కేసులను పరిష్కారం చేయాలని చెప్పి, మరి సివిల్ రైట్ డే ప్రతి నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని, దానికి శాఖాపరమైన అధికారులు పాల్గొనాలని, దానికి డివిఎన్స్ మెంబర్లను ఆహ్వానించాలని, తర్వాత తహసీల్దార్ కంపల్సరీ అటెండ్ కావాలి, చేసిన SHO తప్పకుండా అటెండ్ కావాలని చెప్పి కూడా కలెక్టర్కు సిపి గారికి ఆదేశాలు ఇచ్చడం, ఈ సూచన చెప్పడం అమలు చేయాలని చెప్పి, మరి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు కానీ తర్వాత గురుకులాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము పనిచేస్తూ ఉన్నాం. SC/ST సమస్యలు ఇవి వచ్చినా కానీ మరి అధికారులు మున్నాడితే మా పనులతో వీక్తం. మరి SC/ST సమస్యలపై, SC/ST వర్గాలపై ఎవరు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాము. వారందరి సంక్షేమానికి మేము కష్టపడిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.